తాను చెప్పాలనుకున్న కథని, చూపించాలనుకున్న సీన్స్ని ఏమాత్రం మొహమాటం లేకుండా ఎవరేమనుకున్నా సరే చూపించి తీరుతారు సందీప్ రెడ్డి. రియల్ లైఫ్లో కూడా ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఫ్రాంక్గా మాట్లాడతారు సందీప్. మరి ఈ ఫ్రాంక్నెస్తో బాలీవుడ్కి సందీప్ దూరం అవ్వబోతున్నారా? నిజంగానే సందీప్ అంటే బాలీవుడ్ వాళ్లకు జెలసియా? సందీప్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడూ బోల్డ్ గా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసే సందీప్ ఈసారి సినిమాల గురించి కాకుండా తన కామెంట్స్ తో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సందీప్ రెడ్డిని బాలీవుడ్ జనాలు చిన్నచూపు చూస్తున్నారా? సౌత్ డైరెక్టర్లంటే బాలీవుడ్ వాళ్లకి చిన్నచూపా అంటే సందీప్ మాటల్ని బట్టి చూస్తే నిజమే అనుకుంటున్నారు సౌత్ ఆడియన్స్. తెలుగులో సూపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేయమని బాలీవుడ్ ఏరి కోరి పిలిపించుకుంది. అనుకున్నట్టుగానే కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ తో దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాలీవుడ్ లో తన సత్తా చూపించాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయినా రణబీర్ కపూర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా రణబీర్ కే వెళ్ళింది, కానీ తనకు మాత్రం రాలేదని, బాలీవుడ్ జనాలకి ఆ క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటా అని కామెంట్ చేశారు సందీప్. దాంతో తెలుగు డైరెక్టర్లంటే బాలీవుడ్ కి ఇంకా చిన్న చూపని, అసలు సందీప్ టాలెంట్ ని చూసి బాలీవుడ్ మేకర్స్ జెలస్ ఫీల్ అవుతున్నారని చర్చ జరుగుతోంది. రివ్యూస్ గురించి, తన సినిమాల నెగటివ్ కామెంట్స్ గురించి ఓపెన్ గా చెప్పే సందీప్ తనపై రూమర్స్ ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే యానిమల్ సక్సెస్ లో మాత్రం రావాల్సినంత క్రెడిట్ రాలేదని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఒకవైపైతే సందీప్ తో సినిమాల కోసం క్యూలు కడుతున్నారు హీరోలు. బాలీవుడ్ లో కూడా సందీప్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు స్టార్లు. సందీప్ ప్రస్తుతం రణబీర్ తోనే యానిమల్ కి సంబంధించి మరో 2 సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో, విలన్ 2 రోల్స్ లో రణబీరే నటిస్తున్నారని క్లారిటీ ఇచ్చేశారు సందీప్. ఇదీ కాక ప్రభాస్ తో స్పిరిట్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. ప్రభాస్ తో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇలా వరుసగా స్టార్ హీరోలందరూ సందీప్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.